నెల్లూరు జిల్లా కనపర్తిపాడు పొలం వివాదంపై మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సర్వే నెంబర్ 295లో ఉన్న 1 ఎకరా 80 సెంట్ల పొలం తనదని తెలిపారు. ఈ పొలాన్ని అన్ని ఆధారాలతో తాను 2007లో కొనుగోలు చేశానని భూ పత్రాలతో చూపారు. ఇక దానికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి తీసిన ఈసీ తన పేరు మీదే ఉందని, పొలం తనది అనడానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలిపారు. తాను ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, అక్రమాలు ఆక్రమణల జోలికి వెళ్లేవాణ్ణి కాదన్నారు ఆదాల. కావాలనే తనపై బురద జల్లుతున్నారని తెలిపారు. రాజకీయ ఒత్తిడితోనే నెల్లూరు రూరల్ తహసీల్దార్ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని ఆరోపించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. దీనిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పొలానికి సంబంధించి వివాదం ఉంటే నోటీసులు ఇవ్వాలి, కానీ నేరుగా పొలంలోకి వెళ్లి దున్నడం, బోర్డు పెట్టడం తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ పట్టాలు సృష్టించే ఘనత వీఆర్ఓది, ఆయన గురించి అందరికీ తెలుసని అన్నారు ఆదాల. వాళ్ళు క్లెయిమ్ చేసేవాళ్ళు 54లో అంటే దగ్గర 60 ఏళ్ళు పైన ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు. డైక్లాట్లో ఉండేవి కరెక్ట్ కాదు, డాక్యుమెంట్ ఉండాలి. ఎవరిచ్చారు, ఎప్పుడు ఏ సంవత్సరం ఇచ్చారు ఉండాలా, అది కూడా ప్రూవ్ చేయాలి. ఎక్కడ కలెక్టర్ దగ్గర కానీ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చి ప్రూవ్ చేయాలి. అది ఏమీ లేకుండా ఒక డైక్లాట్లో ఉందని ఒక 60 సంవత్సరాల తర్వాత వచ్చి ట్రాక్టర్ వేసుకొని రావడం. ఒక మనిషి అయ్యవారు ధైర్యంగా రాగలడా ఊళ్ళోళ్ళ పొలంలోకి? మన సెక్రటరీ కూడా వచ్చాడు. ఆ సెక్రటరీ సంగతి అందరికీ తెలుసు. గతంలో పెద్ద చరిత్ర ఉంది ఆయన. దీని మీద తప్పకుండా కూడా మేము కోర్టులో వాళ్ళ మీద, ఎందుకంటే ట్రెస్పాస్ కింద వస్తుంది, మా పొలంలోకి రాకూడదు, మాకు నోటీస్ ఇవ్వాలి. మేము నోటీస్ చదువుకొని పలానా రోజు వస్తామంటే ఎవరు దానికి వీఆర్ఓ ఇస్తే చాలదు, ఆర్డీఓ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో ఇవ్వాలి. ఇట్లా మాకు వచ్చింది, మేము వస్తున్నాము అని తర్వాత రుజువు చేయాలి, లేదా సివిల్ కోర్టుకు పోవాలి. ఏమీ లేకుండా ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంటుంది, 20 ఏళ్ళ నాడు కట్టుకొని ఉంటావు. నేను ఏదో ఒక చిన్న కాగితం పెట్టుకొని వచ్చి ఇది ఆక్యుపై చేస్తే జరగద్దా? కాగితం కూడా లేదు. ఒకవేళ ఉంటే ప్రూవ్ చేసుకోండి. మాకేమీ, నేను 40 ఎకరాలు కొన్నాయి, 90 సెంట్లు, 80 సెంట్లు కాదు. అక్కడ ఒకే రోజు 40 ఎకరాలు కొనుక్కున్నాం, రిజిస్టర్ చేసుకున్నాం. అది కూడా 19 ఏళ్ల కిందట. నా దగ్గరికి ఒకసారి వచ్చాడు ఆయన అయ్యవారు. వస్తే డబ్బులు అడిగాడు, ఏదైనా ఇవ్వండి మా పేరుతో, మా ఆశ్రమంలో ఒక పుస్తకంలో రాసి ఉంది అని. ఈ దగ్గర ఏదైనా కాగితాలు ఉంటే తీసుకురావా, సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు ఊళ్ళోళ్ళు ఆస్తి అని చెప్పా. నేను 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ ఇసుమంత మచ్చ లేకుండా రాజకీయాలు చేశాను. ఎవరిది ఆక్యుపై చేయలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎక్కడా రౌడీజం చేయలేదు, ఎవరిని కొట్టించలేదు. ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు. మా కుటుంబానికి 150 ఎకరాలు ఉంది మొత్తం, మా పిల్లలకైతేనే నాకైతే. మాకు అవసరమే ఉంది కబ్జా చేయాల్సిన అవసరం? ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నాం. నువ్వు వచ్చి ఈరోజు రౌడీజం చేస్తే ఎట్లా?